ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలోగా సొంత ఇల్లు కట్టుకోవాలండి. సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి. ఇల్లాలు అంటే ఇల్లే, ఆవిడే ఇల్లు, ఆవిడకే ఇల్లు లేకపోతే ఎలా? దంపతులిద్దరూ వ్యాపారస్తులు, యువకులే లక్ష్యంగా హనీ ట్రాప్ నకు పాల్పడ్డారు. 2 ఏళ్లుగా ఆరేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ గలీజ్ దందా నడిపించారు. ఆరేపల్లి ప్రాంతంలో శ్రీ సాయి నివాస్ అనే అపార్ట్మెంట్లో 301 అనే ఒక అపార్ట్మెంట్లో 3 బెడ్రూములు గల ఇల్లు తీసుకొని ఈ సెక్స్ వ్యవహారాన్ని ఈజీగా నడపవచ్చనే ఉద్దేశంతో చాలామంది ఆ ఇంటికి వచ్చి పోతుండగా తన భర్త ఆ నగ్నంగా పాల్గొనే గదిలో ఒక వీడియో కెమెరాను అమర్చి ఆ వీడియో కెమెరా ద్వారా తన ఫోన్కు అటాచ్మెంట్ చేసుకుని వారు అతని భార్య మరియు ఆ విటుడు ఎవరైతే వచ్చి పాల్గొంటారో సెక్స్లో ఆ ఫోటోలను ఆయన తన ఫోన్లో బంధించి తర్వాత వారికి పంపుతానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు వసూలు చేసిండు. ఈ గలీజ్ దందా ద్వారా సంపాదించిన డబ్బుతో కరీంనగర్ సమీపంలోని ఆరేపల్లిలో సుమారు 65 లక్షల విలువైన ఓ ఫ్లాట్, ఖరీదైన ఫర్నిచర్, 10 లక్షల విలువైన కారు కూడా దంపతులు కొనుగోలు చేశారు. ఇన్స్టాగ్రామ్ లోని ఫాలోవర్స్ లో దాదాపు 100 మందితో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతోనే ఆయన ఒక మంచి విలువైన కారు కూడా కొనుక్కోవడం జరిగింది. అదే కారు ఈఎంఐ కూడా, ఇల్లు ఈఎంఐ 50 లక్షలు పెట్టి కొన్న ఇల్లు కూడా ఈ సెక్స్ వ్యవహారంలో సంపాదించిన డబ్బుతోనే కొన్నట్లు ఆయన అంగీకరించింది మా ముందు. మరియు ఇప్పుడు మా వద్ద సమాచారం ఒక 100 మంది వరకే మాకు రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. మిగతా చాలా మంది మా దగ్గరికి రావడం మానేసినారు. ఆయన అంగీకరించింది మా ముందు. వలపు వల విసురుతున్న దంపతులు కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి సుమారు 14 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత మరో 5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం వ్యవహారం బట్టబయలైంది.